తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థముఖలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని అందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ధ్వజమెత్తారు. 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థ కోసం పిలుపునిచ్చారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నిబద్ధతను కోరుకుంటారే కానీ దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధత చాటుకోరు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూపులు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లే. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు సీజీఐ చంద్రచూడ్ను లేఖలో కోరారు. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో చేరారు. గురువారం శివసేన పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి శివసేనలోకి ఆహ్వానించారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికైన గోవిందా 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అనంతరం చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ శివసేనలో చేరాడు. అయితే గోవిందా నార్త్ ముంబై నుంచి శివసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.